హలో గైస్, వెల్కమ్ టు ద కింగ్ స్టార్ గేమ్. మనమైతే ఇవాళ కట్ల పొయ్యి మీద అయితే రాగి జావ అయితే చేస్తున్నాం గైస్. కట్ల పొయ్యి మీద రాగి జావ చేస్తే హెల్త్కి మంచిదంట గైస్. మా అమ్మమ్మ అయితే అన్ని ప్రిపరేషన్గా అన్ని పక్కన పెట్టుకుని మొత్తం రాగి జావ గురించి మొత్తం చేస్తుంది గైస్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగి జావ ఎలా చేయాలో మీకు అన్నీ తెలిసిద్ది. కమాన్ చూపి అమ్మమ్మ ఏమేమి ఐటమ్స్ వేయాలి. బెల్లం వేసినాక రాగి పిండి కలిపి నీళ్ళల్లో పొయ్యాలి. సూపర్, నువ్వు భలే చెప్తావు అమ్మమ్మ. సూపర్. అరే అప్పుడు అమ్మమ్మ వండిని ఉండాలి, అవి పెట్టరాదా? అయ్యి లేవు, కలపాలి. పిండి పోసి నీళ్ళు పోసి ఆ తర్వాత బెల్లం వేసి రాగి వేసి కలపాలి గైస్. కలిపిన తర్వాత కొంచెం సేపు అంతే పొయ్యి మీద పెట్టుకోవాలి. మా డాడీ ఆడున్నాడు కూర్చొని, మా మమ్మీ వీడియో తీస్తుంది. మా మమ్మీ ఇంకా కెమెరా మ్యాన్. అంతే గైస్, నేనైతే అన్నీ చెప్తా ఉంటాను. మనకి ఏం తెలియదు కదా. అమ్మమ్మ నెక్స్ట్ ఏంటిది? పిండి కలిపి పోసానుగా. చెప్పు, చేస్తే చెప్పు. ఉడికినాక పోసుకొని తాగాలి. చెప్పు, చేస్తా చెయ్యి. గాయస్, మా పొయ్యి అయితే సిమెంట్ పొయ్య. సిమెంట్తో చేసాం. చాలా రోజులైంది. మొన్న ఎప్పుడో పెట్టాము. మమ్మీ అది చూపి. ఓల్డ్ పొయ్యి గైస్ అది. అటు పక్క ఉంది వెనకమాల. పొయ్యి మీద జావ కాస్తున్నాం. వంటలో జావ కాస్తున్నాం. బెల్లం అరిగిపోయేదాకా తిప్పాలి కొంచెంసేపు. అంతే, సిమ్లో హైలో కాస్త మార్చుకుంటూ ఉండాలి. పొయ్యి మీద కట్ల పొయ్యి మీద చేస్తే మంచిది గైస్. కట్ల పొయ్యి మీద చేస్తే మంచిది, చాలా ఆరోగ్యానికి మంచిది. అమ్మమ్మ ఎప్పుడు కట్ల పొయ్యి మీదే చేసిద్ది గైస్. నాట్ రెడీ. తాగండి.